నమస్తే అండి. మన గార్డెన్లో వాటర్ లిల్లీ ఎల్లో కలర్ వచ్చినాయండి. వర్షం పడగానే వచ్చేస్తాయి ఈ లిల్లీలు. దీంట్లో మనకి ఎక్కువగా 2 కలర్స్ ఉంటాయండి, ఎల్లో పింక్. ఇంకా మనకైతే పింక్ చిన్న మొక్కేను ఇంకా రాలేదు. వీటిని పెంచుకోవాలి అంటే ఈ పువ్వు కోయకుండా ఉంటే మనకి బ్లాక్ కలర్లో సీడ్ వస్తుందండి. ఆ సీడ్ వేసుకున్నామంటే మొక్క వచ్చేస్తుంది. చాలా ఈజీగా పెంచుకునే మొక్కలేనివి. ఈ మొక్కలు రేపు పొద్దున విచ్చుతాయండి. ఇవన్నీ పింక్ కలర్ మందార. దీనికి కూడా ఒక పేను బంకలాగా వస్తుంది, అది రాకుండా చూసుకోవటమేను మందారకి. దీన్ని కూడా మనం కొమ్మ ద్వారా పెంచుకోవచ్చండి. ఎప్పుడూ పూలు ఉంటాయి మనకి పూజ చేసుకోవటానికి. ఇది కనకాంబరం కలర్ మందారండి. ఈ ఫస్ట్ ఇదంతా ఒంటరెక్క మందార పూలాగా ఉండి లోపలికి ఇట్లా ముద్దగా ఉంటుంది. దీని వరకు కట్ చేసి కూడా మనం పెట్టుకోవచ్చు. దేవుడికి పెట్టేటప్పుడు మొత్తం పువ్వు కలిపి పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే నా తలలో పెట్టుకున్నాను చూడండి, లోపల పువ్వు వరకు కట్ చేసి. దీన్ని కూడా మనం కొమ్మ ద్వారానే పెంచుకోవచ్చండి. ఈ మందార చెట్టులో చిన్న గూడు పెట్టిందండి పక్షి, చూపిస్తారండి. ఈ మందార మొక్కలో పిట్టలు గూడు పెట్టుకున్నాయండి. అందుకని నేను మీకు ఇంతవరకు ఈ మందార పువ్వులు నేను చూపించలేదు వీడియోలో. ఇప్పుడు పిట్టలు వెళ్ళిపోయినాయండి, అందుకనే చూపిస్తున్నాను. మనం పూల మొక్కలు పెట్టుకోవటం వల్ల ఉపయోగం ఏంటంటే, కూరగాయ మొక్కలు పెట్టుకుంటాం కదా, వాటికి పాలినేషన్ కోసమని పూల మొక్కలు పెట్టుకోవాలి. మనకి తుమ్మెదలు వస్తాయి, తర్వాత కందరీగలు, వీటి ద్వారా అన్ని కూరగాయ మొక్కలకి పాలినేషన్ అవుతుంది. అందుకని ఎప్పుడైనా కూరగాయలతో పాటు పూల మొక్కలు కూడా పెట్టుకోవాలండి. చూసారు కదా మనకి ఎంత బాగా పోస్తున్నాయో పూలు.